అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం డ్రై ఫ్రూట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు అండ్ చిన్నపిల్లలకు హెల్దీ రెసిపీ. వీడియో స్కిప్ చేయకుండా ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ డ్రై ఫ్రూట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. డ్రై ఫ్రూట్ ఇడ్లీ కోసం ఈ 1 కప్పు మినపగుండ్లు తీసుకోండి, లేదా మినపపప్పు అయినా పర్లేదు. 1 కప్పు తీసుకోండి. ఈ 1 కప్పు మినపగుండ్లను వేరొక పెద్ద బౌల్లోకి వేసుకోండి. మనం ఏ కప్పుతోనైతే మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఇప్పుడు మీరు నీళ్ళతోని 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా నిండుగా వాటర్ వేసుకొని ఒక 6 గంటలు పక్కన పెట్టుకోండి. ఈ 6 గంటల తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉన్న వాటర్ తీసేసి ఈ మినపగుండ్లను మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఈ మిక్సీ జార్లోకి కొంచెం మినపగుండ్లు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. వాటర్ వేసి ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ వాటర్ తీసేయండి. పూర్తిగా వాటర్ తీసేసి ఇడ్లీ రవ్వను పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మినపపిండిని ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి. పూర్తి మినపపిండి ఇలా మిక్సీ పట్టుకొని మొత్తం ఈ గిన్నెలోకి వేసుకోండి. తర్వాత మీరు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు మూత వేసుకొని ఒక 10 గంటలు పక్కన పెట్టుకోండి. 10 అవర్స్ తర్వాత మనం ఇడ్లీ పిండి చూద్దాం. మనకు ఇడ్లీ పిండి రెడీ. ఇడ్లీ పిండి ఇలా పొంగితే ఇడ్లీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. పిండిని ఒకసారి కలుపుకోండి. పిండి కలుపుకొని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం. 10 లేదా 8 బాదం, పిస్తా, కిస్మిస్, కాజు తీసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఒకసారి మీరు వాటర్తోని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని బౌల్లో వేసుకోండి. అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఇడ్లీ ప్లేట్స్ తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ను ఇడ్లీ వేసుకునే ప్లేస్లో అన్ని ప్లేట్లకు అంటించండి. ఇలా ఆయిల్ అంటించడం వల్ల మనకి ఇడ్లీ అనేది ఇడ్లీ ప్లేట్కి అంటుకోకుండా మనం ఇడ్లీ తీసేటప్పుడు ఇడ్లీ నీట్గా వస్తుంది. అందుకే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం అన్ని ఇడ్లీ ప్లేట్లోకి కొంచెంగా ఇడ్లీ పిండి వేసుకోండి. కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి. ఎందుకు అంటే ఇడ్లీ ఉడికాక పొంగిపోద్ది. ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ పిండి మీద మనం కట్ చేసి పెట్టుకున్న పిస్తా, బాదం, కాజు, ఎండు ఖర్జూర అన్నీ ఈ ముక్కలను ఇడ్లీ పిండి మీద వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్తో ఇడ్లీ ట్రై చేయండి. ఎందుకంటే ఇది పిల్లలకు హెల్దీ అండ్ నార్మల్ ఇడ్లీ తినని పిల్లల వాళ్ళకు ఇలా పెడితే ఇష్టంగా తింటారు. అలాగే మనకు రుచి కూడా చాలా బాగుంటుంది, ఇంకా తినాలనిపిస్తుంది. తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలో ఈ కొన్ని వాటర్ తీసుకొని మనం ఇడ్లీ వేసుకున్న ప్లేట్లను పెట్టుకొని మూత వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని మంట హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసుకొని ఒక 1 మినిట్ పక్కన పెట్టుకోండి.
1 మినిట్ తర్వాత ఇడ్లీ తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి. డ్రై ఫ్రూట్ ఇడ్లీ రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.